హాయ్ అండి. గణపతి నవరాత్రుల సందర్భంగా మనం గణపతి గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలనేవి తెలుసుకుందామండి. గణపతి పూజలో గరికకు మనం ప్రాధాన్యం ఎందుకివ్వాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. గరిక లేని గణపతి పూజ వ్యర్థమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వినాయక చవితి నాడు స్వామికి అర్పించే పత్రిలో గరిక అనేది మనం తప్పనిసరిగా ఉపయోగిస్తాము. గరిక అనేది తప్పనిసరి ఎందుకంటే పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడిని పుట్టించి దేవతల్ని ఇబ్బంది పెట్టాడు. అది తెలిసి వినాయకుడు ఆ అసురుడిని మింగేయటంతో స్వామి శరీరం వేడిగా మారిపోయిందట. ఎంత ప్రయత్నించినా ఆ ఉష్ణం తగ్గకపోవటంతో కొందరు ఋషులు వచ్చి 21 గరిక పోచలను గణేశుని తలపైన పెట్టమంటూ సూచించారు. అలా చేసిన వెంటనే గణపతి శరీరంలోని వేడి తగ్గిపోయిందట. అందుకే గణపతి పూజలో గడ్డిపోచకు ప్రాధాన్యం వచ్చింది. చవితి పూజలో ఎన్ని రకాలు పుష్పాలు వాడినా పత్రిలో గరిక లేకపోతే విఘ్నేశ్వరుని లోటుగానే భావిస్తాడట. అందుకే గరిక తప్పనిసరి అయ్యింది. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.